ఫైనాన్షియర్ సునీల్ కుమార్ అహూజా కేసులో బాధితులు పెరుగుతున్నారు. బిగ్ టీవీ వరుస కథనాలతో ఇప్పటికే పోలీసులు కదిలారు, కేసు నమోదు చేశారు. దీంతో మరికొందరు బాధితులు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఇప్పటికే భారతీ బిల్డర్స్ బాధితులు పోలీసులను ఆశ్రయించగా తాజాగా మోకిలా పిఎస్ లో సునీల్ కుమార్ పై మరో కేసు నమోదైంది. సునీల్ కుమార్ వద్ద అప్పు తీసుకుని విలువైన భూములను కోల్పోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు ఫరీద్. తీసుకున్న 17 కోట్ల అప్పుకు వడ్డీతో సహా 22 కోట్లు చెల్లించినా తన భూములను తిరిగి చెల్లించలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, బాధితుడు ఏం చెప్తున్నాడు అంటే ఎలాంటి మోసాలు అంటే ఎంత భూమిని ఫస్ట్ సేకరించారు, ఆ తర్వాత ఎంత చెల్లించినా కూడా వడ్డీ మీద వడ్డీ పెంచుతూనే ఉన్నారని చెప్తున్నారు. సో పూర్తిగా ఏమని వివరాలు ఉన్నాయి, దాంట్లో డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఫైనాన్షియర్ ఫ్రాడ్ సునీల్ కుమార్ ఔజా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బిగ్ టీవీ వరుస కథనాలతో ఇటు పోలీస్ శాఖ కూడా కదిలిన పరిస్థితి. ఇప్పటికే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిన్న భారతీ బిల్డర్స్ బాధితులు వందలాది మంది ఇటు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించగా, మరోవైపు మోకిలా పోలీస్ స్టేషన్లో మొన్న బిగ్ టీవీని ఆశ్రయించినటువంటి బాధితుడి ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు సునీల్ కుమార్ ఔజాతో పాటుగా అతని కుమారుడు ఆశీష్ కుమార్ ఔజా పైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే ప్రధానంగా భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులనే టార్గెట్గా చేస్తూ విలువైన భూములను కుదవపెట్టుకొని రిజిస్ట్రేషన్ జీపీఏ చేసుకుంటూ భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న ఫిర్యాదు చేసినటువంటి బాధితుడు షేక్ ఫరీద్ మనతో ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి ఫరీద్ గారు, అసలు సునీల్ కుమార్ ఔజా ఎట్లా మోసం చేసేవాడు? నిన్న మీరు ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు? తను మోకిలాలో మాకు పరిచయం అయింది సార్. తను నాకంటే బిఫోర్ మోకిలా విలేజ్లో తను వేరే వాళ్ళకి ఫైనాన్స్ చేసిండు. తను మైబెట్టేటోడు, నాతో రాండి, డబ్బులు ఇస్తా, వ్యాపారం చేద్దాం, డెవలప్ చేస్తా, మీకు ఇంకా చాలా మీకు లాభాలు అయ్యేటట్టు చూస్తా అని మభ్యపెట్టేటోడు. అంటే మిమ్మల్ని ముందే ఆయనే అప్రోచ్ అయ్యాడు. నేను ఎప్పుడైతే ఈయన దగ్గర ఫైనాన్స్ చేసుకున్నా అప్పటికే మోకిలా విలేజ్లో వేరే వాళ్ళతో తను చేసిండు. తనకు ఒక పెద్ద మంచి పేరు చెప్పాను, తనకు ఇబ్బంది పెట్టి ఆ ప్రాపర్టీ కూడా లాక్కొని వేరే వాళ్ళకి అమ్మేసిండు. అయితే ఇదేందా అని కూడా లేదు, తన గురించి తప్పుగా చెప్పిండు అట్లా ఇట్లా అని అన్న తర్వాత నేనేం చేశానంటే, ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం ఏదో ఒక తీసుకొని చేసుకుంటే ఏదైనా లాభం వస్తుందిలే అన్నట్టు మనం ముందుకెళ్ళిన నా ప్రాపర్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో తనకు తెలుసు. ఫలానా ప్రాపర్టీ చేయండి బిగ్ బాస్, ఆప్కి సార్ ఐసా కరింగ్ వైసా డెవలప్ చేస్తా అనేటోడు. నమ్మి 2021లో కొన్ని డబ్బులు తీసుకున్న తర్వాత ప్రతి 3 నెలలకు ఒక పేమెంట్ తీసుకునేవాళ్ళు. క్యాష్ రూపంలో తీసుకెళ్ళి తన సిబ్బందికి ఇచ్చేటోళ్ళం. తన ఆఫీస్లో తన సిబ్బంది ఉండే వాళ్ళకి ఇచ్చేటోళ్ళము. దానికి రిసిప్ట్ ఇచ్చేటోడు కాదు, నాకే కాదు ఎవరికి కాదు. ఫస్ట్ తను కండిషన్ చెప్పేవాడు, మీరు ఇచ్చిన డబ్బులకు రిసిప్ట్ ఇవ్వము, ముందే చెప్పేవాడు. మీరు మొత్తం ఎంత ఇచ్చారు, ఎంత చెల్లించారు, ఎంత విలువైన ల్యాండ్లు మీద కుదవబెట్టారు? తన దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు 16 కోట్ల చేంజ్ తీసుకున్నాను సార్. 20 కోట్ల చేంజ్ ఇచ్చేసాను ఇప్పటికే. ఇంచుమించు 20 కోట్ల నుంచి 22 కోట్ల వరకు ఇచ్చేసాను. దానికి కొంచెమే వైట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ మొత్తం క్యాష్ రూపంలో ఇచ్చిన. క్యాష్ రూపంలో తను ఏం చేస్తాడు అంటే, నేను ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్తున్నాను సార్, ఎక్కడి వరకు రావాలంటే వచ్చేయండి అనేవాడు. నేను మార్గ మధ్యంలోకి రాగానే ఒక లొకేషన్ పెట్టేటోడు, ఫలానా లొకేషన్ में ठहरो हमारे आदमी आ रहे అనేటోడు. వాళ్ళు వచ్చేసి ఒక ఫోటో, ఒక 10 రూపాయల నోట, 2 రూపాయల నోట, రూపాయి నోట చూపించేవాళ్ళు. ఆ ఫోటో తీసుకొని ఆయనకు పెడితే ఆ కోడ్ ఏముంటుందో నాకు తెలియదు. ఆ కోడ్ హవాలా, ఆ బండికి నెంబర్ ఉండేది కాదు, కంప్లీట్ బ్లాక్ బండి. వచ్చేటోళ్ళు డబ్బులు తీసుకునేటోళ్ళు 1,00,000 రూపాయలకు బాక్స్ అనేటోడు. 1 లక్షకు ఒక బాక్స్, 1 లక్షకు ఒక బాక్స్, 10 బాక్స్, 20 బాక్స్, 50 బాక్స్ ఇట్లా అనేటోడు. అన్న తర్వాత మేము ఇచ్చేసేటోళ్ళం. ఇచ్చేసిన తర్వాత ఫోటో పెట్టి, సార్ ఇచ్చేసిన, నేను ఇంటికి వస్తున్నా అంటే నేను ఇంట్లో లేను అనేటోడు. మీరు నిన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు, అయింది ఎఫ్ఐఆర్ లేదు. బిగ్ టీవీని ఆశ్రయించిన తర్వాత నాతో పాటు వందలాది మంది తన బాధితులు ఎవరైతే ఉన్నారో చాలా మంది నాకు సంప్రదించడం కూడా జరిగింది. ఫరీద్ భాయ్, మీరు ఏదైతే చేసిర్రో మేము ఇది మాత్రం కూడా తను చేయలేకపోయినాము, దయచేసి మీరు కొంచెం విలన్ చేయండి, మనం అందరం కలిసి వాని మీద పోరాటం చేద్దాం. సిసిఎస్లో కానీ మిగతా ఎక్కడెక్కడ మేము కాంప్లైంట్లు ఇచ్చినామో అందరం గట్టిగా పోరాటం చేద్దాము, అందరం బయటపడదామండి.
అని అన్నాను. నేను నా వరకైతే నేను ట్రై ఇక్కడ బాధితులు ఎందుకు ముందుకు రావడం లేదు, ఎందుకు బాధితులు ముందుకు రావడం లేదు? అనేక మంది ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాను ఏం చేస్తాడంటే మానసికంగా మొదట వాడు మానసికంగా ఇబ్బంది పెట్టేస్తాడు. నాకు వాళ్ళు తెలుసు, నాకు అమిత్ షా తెలుసు నాకు అంటాడు. అమిత్ షా హమారే దోస్తే అంటాడు. ఫలానా మినిస్టర్ నాకు తెలుసు అంటారు, ఫలానా మినిస్టర్ నాకు తెలుసు అంటారు. అంటే ఎదుటోళ్లకు ఫిర్యాదు చేయకముందే బెదిరించేటోడు. ఇక మేమేం చేస్తున్నాం అంటే ఎందులే మనకి ఎందుకు రూపాయి ఎక్కువనో తక్కువనో వీంతో పీడ ఓడగొట్టేసుకుందామని అనుకునే వాళ్ళం సార్. ఫైనల్గా మీరు అంటే పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు సునీల్ కుమార్ అవుజా విషయంలో? దయచేసి నాతో పాటు చాలామంది బాధితులు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ తక్షణమే తన మీద చర్యలు తీసుకొని అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలని నేను కోరుకుంటున్నా. మా దగ్గర నుంచి తను తీసుకున్న బ్లాక్ మనీ ఏదైతే ఉందో మన దేశం నుంచి విదేశాలకు తరలిస్తుంది సార్. తను దుబాయ్ నుంచి అమెరికా అటు ఇటు తరలించి మాలాంటి వాళ్ళకి మోసం చేసేస్తుండు. మేము ఎవరం కూడా గట్టిగా తనతో ఫైట్ చేయలేకపోతున్నాం. ఓకే, ఇది పరిస్థితి. బాధితులు ఇంకా అనేక మంది ఉన్నారు, ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఈ బ్లాక్ మనీని అంతా కూడా విదేశాలకు సునీల్ కుమార్ అవుజా తరలిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు సునీల్ కుమార్ అవుజా పైన చర్యలు తీసుకొని బాధితులందరికీ న్యాయం చేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థాంక్స్.